ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఫీమేల్ రోల్ మోడల్స్ కావచ్చు, లేదంటే టాప్ పొజిషన్లో ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళ కెరియర్ స్టార్టింగ్లో అందరూ ఫ్రెషర్గా స్టార్ట్ అయిన వాళ్ళే, కెరియర్ స్టార్టింగ్లో బోల్డ్ మూవ్ అనేటువంటిది తీసుకున్న వాళ్ళే. సో ఆ బోల్డ్ మూవ్కి వచ్చేటప్పటికి మీకు మేజర్గా ఉండేటువంటి హర్డిల్స్ ఏంటి అంటే కనుక పేరెంట్స్ అనుకోండి, సిబ్లింగ్స్ అనుకోండి, లేదంటే వాళ్ళ తాలూకా స్పౌస్ అనుకోండి, వాళ్ళని కన్విన్స్ చేయగలిగారు, లేదంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పిన దానికి గో విత్ ద ఫ్లోలో వెళ్ళినా కూడా వాళ్ళ డెడికేషను, రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది చూపించుకొని కెరియర్ పొజిషన్కి రావడం జరిగింది. అదే వాళ్ళు ప్లాన్డ్గా వెళ్ళాలి అనుకునేటప్పుడు ఏంటంటే నాకు ఇదే కెరియర్ ఆపర్చునిటీ ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసుకోగలిగారు, వాళ్ళ సిబ్లింగ్స్ని కన్విన్స్ చేసుకోగలిగారు, వాళ్ళ స్పౌస్ని కన్విన్స్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఆ కన్విన్సింగ్ పవర్ కావచ్చు, లేదంటే ఆ డెడికేషను, రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఉండాలి. ఆ కన్విన్సింగ్ పవర్ రావాలి అంటే ముందు మీలో మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే కనుక మీ డిటర్మినేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, మీ థాట్స్ స్ట్రాంగ్గా ఉండాలి, మీ విజన్ ఏదైతే ఉందో ఏదైనా సాధిద్దాం అనేటువంటి, ఏదైనా ఉన్నత స్థాయికి వెళ్దాము, ఏదైనా కెరియర్లో కావచ్చు, లేదంటే ఏదైనా ఫీల్డ్లో నేను రోల్ మోడల్ కావాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఆ బర్నింగ్ డిజైర్ ఏదైతే ఉంటుందో, ఆ బర్నింగ్ డిజైర్ ఉంటేనే ఖచ్చితంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సెకండ్ పాయింట్ కింద వచ్చేటప్పటికి ఏంటి అంటే కొన్నిసార్లు గో విత్ ద ఫ్లోలో ఉండేటప్పుడు ఏంటంటే డాక్టర్ అవ్వబోయే యాక్టర్ అయినప్పుడు డెడికేషన్తో పాటు రెస్పాన్సిబిలిటీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో అక్కడ సేఫ్టీ అండ్ కంఫర్ట్ జోన్ అనేటువంటి ఫీలింగ్ కన్నా కూడా మీ తాలూకా నెట్వర్కింగ్ స్కిల్స్ కావచ్చు, డెడికేషన్ కావచ్చు, ప్యాషన్ కావచ్చు, రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన పని ఏంటి అంటే మీరు సాటిస్ఫైడ్గా ఉంటూ అట్ ద సేమ్ టైం కంపెనీకి వాల్యూ యాడ్ చేస్తూ, క్లయింట్స్కి వాల్యూ యాడ్ చేస్తూ, సొసైటీకి వాల్యూ యాడ్ చేస్తూ మీ అంతటి మీరు డిసీవ్ చేసుకోకుండా సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉంటే కనుక ఖచ్చితంగా యూ విల్ గో ఫర్ అ హయ్యర్ లెవెల్స్ ఇన్ యువర్ కెరీర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలా కాకుండా కేవలం డబ్బుల కోసం పనిచేస్తే కనుక దట్ విల్ బి అ షార్ట్ లివ్డ్. అండ్ ఏదైనా కెరియర్ బ్రేక్ వస్తే కనుక కెరియర్ బ్రేక్లో మీ జాబ్ వేరే వాళ్ళకి పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ఆపర్చునిటీకి వచ్చేటప్పుడు అది మీ కెరియర్ ట్రెజెక్టరీకి ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి క్వశ్చన్ మీరు ఒకసారి హెచ్ఆర్ కావచ్చు, లేదంటే ప్రాజెక్ట్ మేనేజర్ కావచ్చు, ఆ టీమ్ లీడర్ కావచ్చు, వాళ్ళని అడగడం మీకు కెరియర్కి ఎంత యూస్ఫుల్ అవుతుంది, లేదంటే అది మీకు ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేటువంటి థాట్ ప్రాసెస్కి ఆన్సర్కి మీకు వస్తుంది. సో అక్కడ వచ్చినటువంటి ఆన్సర్కి మీరు చేయబోయేటువంటి దానికి ఎట్లా యూజ్ అవుతుంది అండ్ సైమిల్టేనియస్గా అది మీ కెరియర్ గ్రోత్ కావచ్చు, నేమ్ పరంగా కావచ్చు, ఫేమ్ పరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, ఈ మూడింటికి ఎట్లా యూజ్ అవుతుంది అనేటువంటిది కోరిలేషన్ మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాలుగోది వచ్చేటప్పటికైతే కనుక ఏదైనా ఫస్ట్ టైం ప్రారంభించేటప్పుడు పర్ఫెక్షన్ కోసం ఇప్పుడు చూడొద్దు. సో జనరల్గా ఆడవాళ్ళల్లో ఉండేటువంటి మేజర్ థాట్ ప్రాసెస్ ఏంటి అంటే కనుక అన్నీ బాగున్న తర్వాతే స్టార్ట్ చేస్తాను, లేదంటే అంతా నేర్చుకున్న తర్వాతే స్టార్ట్ చేస్తాను అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉండడం జరుగుతుంటుంది. సో అప్పుడేంటి అంటే కనుక మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వడానికి, అంటే పర్ఫెక్షన్ కోసం ఎప్పుడైతే ఫస్ట్ అటెంప్ట్లోనే ట్రై చేస్తున్నారో మీరు, సో ఆబ్వియస్లీ అక్కడ మీ ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉంటాయి. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉంటాయో అండ్ దాన్ని రీచ్ కాకపోతే కనుక మీరు అయితే బోర్ అయిపోతారో, లేదంటే ట్రై చేయడం వల్ల అంటే సెకండ్ టైం ట్రై చేయడానికి ఆలోచిస్తారు. సో అటువంటి సిచ్యువేషన్లో ఏంటి అంటే డోంట్ ఎయిమ్ ఫర్ పర్ఫెక్షన్, జస్ట్ ఓన్లీ ఎయిమ్ ఫర్ లర్నింగ్ న్యూ థింగ్స్. ఆ లర్నింగ్ న్యూ థింగ్స్ ఏంటి అంటే ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలంటే మ్యాక్సిమం 20 days to 30 days పడుతుంది. సో ఆ 20 days to 30 days ఏంటి అంటే జస్ట్ ఓన్లీ లెర్నింగ్ ప్రాసెస్ కింద చూడండి. ఆ తర్వాత వచ్చేటువంటి 2-3 నెలల్లో మీ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఫాస్ట్గా టాస్క్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఆఫ్టర్ 2 months కావచ్చు, ఆఫ్టర్ 3 months కావచ్చు, మీరు ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఎంత టైం అయితే తీసుకున్నారో ఒక టాస్క్ని కంప్లీట్ చేయడానికి, ఒక 2 months తర్వాత దానికి హాఫ్ ఆఫ్ ద టైంలోనే చేయగలుగుతున్నారు అంటే మీకు ఆల్రెడీ సక్సెస్ వచ్చినట్టే అని చెప్పొచ్చు, మీకు ఆల్రెడీ ఎక్స్పర్టీస్ వచ్చినట్టే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 5th పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే బిల్డ్ యువర్ నెట్వర్క్ ఆర్ పిఆర్. అంటే మేజర్గా ఇండస్ట్రీ కనెక్ట్ అనేటువంటిది ఇంపార్టెంట్. ప్రతి ఇండస్ట్రీలో కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి, లేదంటే దాని తాలూకా పిఆర్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ ఇండస్ట్రీలో మీ తాలూకా పేరు అనేటువంటిది కంటిన్యూస్గా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందాక జెన్ బ్రౌన్ తాలూకా కేస్ స్టడీ మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే తన పిఆర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే తన తాలూకా డెడికేషన్ని బయటకు చెప్పగలిగే అంత స్ట్రాంగ్గా పిఆర్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో తన ఇండస్ట్రీ కనెక్ట్ ఏదైతే ఉందో ఒక చోట ఆపర్చునిటీ పోతే రెండో చోట ఆపర్చునిటీ వచ్చే అంత ఫాస్ట్గా తన నెట్వర్క్ అనేటువంటిది బిల్డ్ చేసుకోవడం జరిగింది. సో మీరు కూడా అదే టైప్లో ఎస్పెషలీ మీ కెరియర్లో పైకి రావాలి అన్నా, లేదంటే మీరు పురుషులతో స్ట్రాంగ్గా కంపీట్ అవ్వాలి అన్నా కూడా మీ నెట్వర్క్ కావచ్చు, మీ పిఆర్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. అండ్ 6వ పాయింట్ కింద వచ్చేటప్పుడు అయితే కనుక లైఫ్లో గుడ్ అండ్ బ్యాడ్స్ అనేటువంటివి చాలా కామన్. అందులోకి ఆడవాళ్ళకి ఏంటి అంటే అంతా మంచిగా జరగాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉంటారు. అదేంటే మేబీ
మీ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి సైకాలజీ కావచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ మధ్య ఉన్నటువంటి సైకాలజీ కావచ్చు. బట్ ప్రపంచంలో కావచ్చు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మంచి ఫేస్ అనేటువంటిది ఉంటుంది, చెడ్డ ఫేస్ అనేటువంటిది కూడా ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్ ఆర్ వెరీ మచ్ కామన్ ఇన్ లైఫ్ అని చెప్పేసి అని ఉంటుంది. సో ప్రతిదీ పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేయాలి, ప్రతిదీ పాజిటివ్గానే జరగాలి, ప్రతిదీ అంతా బాగా జరుగుతున్నప్పుడే నేను దిగుతాను అంటే కనుక ఖచ్చితంగా మీరు లైఫ్లో పైకి రావడం కష్టమవుతుంది. సో మేక్ ష్యూర్ దట్ యూ అండర్స్టాండ్ దట్ లైఫ్ హ్యాస్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఫేసెస్ అనేటువంటిది. సెవెంత్ అండ్ లాస్ట్ పాయింట్ కింద వచ్చేటప్పుడు ఏంటంటే మీ తాలూకా రోల్ మోడల్ ఎవరైతే ఉన్నారో ఆ ఫీల్డ్లో, ఆ రోల్ మోడల్ తాలూకా స్ట్రగుల్స్ కావచ్చు, జర్నీ ఏదైతే ఉందో వాళ్ళు ఎట్లాగా జర్నీని ట్రావెల్ చేశారు, వాళ్ళకి స్ట్రగుల్స్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేశారు అనేటువంటిది వాళ్ళ కేస్ స్టడీస్ని అండర్స్టాండ్ చేసుకోండి. అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ లైఫ్లో ఆ సిచ్యువేషన్ మీకు వస్తే కనుక మీరు ఇంకా ఫాస్ట్గా, అంటే వాళ్ళు పడినటువంటి కష్టాలు మీరు పడాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర కొంత సొల్యూషన్ అనేటువంటిది ఉంది. మీరు ఆ వీల్ ఏదైతే ఉందో దాన్ని రీఇన్వెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఏంటంటే మీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఆర్టికల్స్ అండ్ జర్నల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా మీ కెరియర్లో చాలా ఫాస్ట్గా గ్రోత్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పురుషులతో పోటీ పడడం కాదు, పురుషుల్ని వెనక్కి దోసేసి మీరు టాప్ పొజిషన్లో ఉండడానికి కూడా ఈజీ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సో ఇప్పుడు కన్క్లూడింగ్ రిమార్క్స్ కింద చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక ఏదైనా మీ సొంత డెసిషన్ ఏదైతే తీసుకుంటున్నారో ఆ సొంత డెసిషన్కి రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది మీరే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. డెసిషన్ మేకింగ్ అప్పుడు కావచ్చు, ఇంప్లిమెంటేషన్ అప్పుడు కావచ్చు, అవుట్కమ్ కావచ్చు. సో మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి మనం ఏదైతే చెప్పుకుంటున్నామో మీ తాలూకా బర్నింగ్ డిజైర్ ఏదైతే ఉందో ఆ బర్నింగ్ డిజైర్ని మీ తాలూకా ఇంటిగ్రిటీలో, అంటే మీ చేతల్లోని మాటల్లోని రెండు ఈక్వల్గా ఉండాలి అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. సో ఇందాక అంటే స్టార్టింగ్లో చెప్పినట్టుగా కేస్ స్టడీలో ఏంటి అంటే సార్ నాకు జాబ్ కావాలి అని చెప్పేసి జాబ్ అప్లై చేసి నాకు పార్టీ ఉంది కాబట్టి రాలేకపోతున్నానని చెప్పి మేము అడిగితే చెప్పడం కాకుండా మీ తాలూకా సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, డెడికేషన్ కావచ్చు, ప్యాషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా క్రూషియల్గా ఇంపాక్ట్ అవుతాయని చెప్పేసి చెప్పుకుంటున్నాం మనం. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ కేవలం కష్టపడడం మాత్రమే కాదు, మీ తాలూకా అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవుట్కమ్స్ని మీరు ప్రచారం చేసుకోవడంలో కావచ్చు, మీ కనెక్ట్ ఏదైతే ఉంటుందో కనెక్ట్ని బిల్డ్ చేసుకోవడానికి డెఫినెట్గా యూజ్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇది వ్యూవర్స్ ఇవాళ రావు గారి అనాలిసిస్ ఎపిసోడ్. అందులోకి ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా మా తాలూకా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ 45% ఫీమేల్ అనేటువంటిది ఉండడం జరుగుతున్నది. కాబట్టి వాళ్ళ కోసం ఈ రావు గారి అనాలిసిస్ ఎపిసోడ్ అనేటువంటిది ప్రతి మండే డెడికేటెడ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి మేము అనుకోవడం జరుగుతుంది. ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్, FEW. సో ఈ ఫ్యూ అనేటువంటిది ఏదైతే ఉందో సో డెడికేటెడ్గా ఎవరైతే కెరియర్లో పైకి వద్దాం అనుకుంటున్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడేటువంటి టాపిక్స్ ఎవ్రీ మండే రావు గారి అనాలిసిస్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి అని మేము చెప్తున్నాం. సో థ్యాంక్ యూ ఆల్. తిరిగి మళ్ళీ మరో రావు గారి అనాలిసిస్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.